సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్ కోరారు. ఉద్యోగాలను పర్మనెంట్ చేసే వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ పాఠశాల విద్య మెరుగు కోసం గత 18 ఏళ్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19,600 మంది ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయకపోవడం, కనీస వేతనం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి 10 లక్షల జీవిత బీమా కల్పించాలని, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల మాదిరిగా 12 నెలల వేతనం ఇవ్వాలని, ఎస్ఎస్ఏలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులకు బెనిఫిట్స్ కింద 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఓ జిల్లా అధ్యక్షుడు వెంకట్, సిఆర్పి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగరాజు, పుష్పలత, రాజు, మంజుల, విజయశ్రీ, రహీం, వెంకట్, దేవ, సుజాత, విజయశ్రీ, కవిత, శైలజ, నాగయ్య, శంకర్, కొండయ్య, వెంకటకృష్ణ, సైదులు, కృష్ణ, శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, శ్వేత, ప్రవీణ, వెంకట్, జహంగీర్, చంద్రకళ, జ్యోతి, స్రవంతి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులం ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు 15-20 సంవత్సరాల నుంచి మాకు న్యాయం జరగలేదు. రెగ్యులర్ చేస్తామన్న హామీ గత ప్రభుత్వం నెరవేర్చలేదు. గత ప్రభుత్వంలో మేము 20 నుంచి 25 రోజులు ధర్నా చేసిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను నిరోధించుకొని మేమంతా రెగ్యులర్ సాధించుకోవాలని, అదేవిధంగా ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ కొరకు ప్రయత్నం చేస్తూ ఆ పోరాటంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ల ఎదురుగా ఒక్కరోజు నిరసన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మా యొక్క ఆవేదన, మేము చేస్తున్నటువంటి పనికి చాలని వేతనంతో మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాతోటి సేవలు చేపించుకుంటున్నారు. అదేవిధంగా మా దాంట్లో ఎవరైనా ఒక అనారోగ్య కారణం కానీ, ప్రమాదవశాత్తు కానీ ఉద్యోగ పదవి బాధ్యత నిర్వహిస్తూ మరణించినట్లయితే వారికి ఎలాంటి ఎక్స్గ్రేషియా లాంటిది కానీ, ఆరోగ్య భద్రత కానీ ఏమి ఇస్తలేరు. కావున వెంటనే ప్రభుత్వము, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయంపై ఆలోచించి మాకు దసరా పండుగ లోపల మాకు మంచి తీపి కబురు చెప్పాలని, మాకు మినిమం టైం స్కేల్ ఇస్తూ రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు నేనే సార్ని తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి అని హామీ ఇచ్చాడు. సెక్రటరియట్ కూడా ప్రాధాయపడడం జరిగింది. ఈ ప్రభుత్వం వీలైనంత త్వరగా మాకు సమాన పనికి సమాన వేతనం మినిమం టైం స్కేల్ ఇస్తారని ఆశిస్తున్నాం. మరియు అదేవిధంగా మేము క్వాలిఫికేషన్ సమానంగా ఉండి ఇంత పోరాటం ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం, మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. జై